మరి యొక్క శుభగ్రహప్రదమైనటువంటి యోగం గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ ఏంటి అన్నట్లయితే గ్రహాలు ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. 9 గ్రహాలు ఆయా వారి యొక్క పూర్వజన్మ కృతాన్ని పుణ్యాన్ని బట్టో పాపాన్ని బట్టో ఈ 9 గ్రహాలు వాటి స్థానాల్లో సర్దుకుంటూ ఉంటాయి. ఈ సర్దుకోవటంలో ఇక్కడ మనము చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. చంద్రుడి నుంచి 12వ ఇంట, చంద్రుడి నుంచి 12వ ఇంట అంటే వ్యయ స్థానంలో రవి తప్ప వేరే ఇతర గ్రహాలు ఉండరు. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. దీనికి 12వ స్థానం ఏదవుతుందండి? ఎడం చేతి పక్కన ఉన్నటువంటిది కలిసిపోన్నటువంటిదే. ఇక్కడ రవి తప్పితే ఇంకే గ్రహం ఉండకూడదండి. ఇది అనపాయోగం. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు చంద్రుడు అనుకుందాం, రవి ఇక్కడ ఉన్నాడు, ఇది అనపాయోగం. లేదు ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, 12వ స్థానం ఏమవుతుంది? ఇది అవుతుంది, ఇది కన్య అవుతుంది. కాబట్టి ఇది మీకు అనపాయోగం. ఎక్కడ చంద్రుడు ఉన్నా సరే ఈ చంద్రుడికి పక్కన అంటే వెనక ప్రక్క అంటే 12వ స్థానంలో రవి ఉంటే అది అనపాయోగం. ఎక్కడా ఉండవచ్చు రవి, దానికి 12వ స్థానంలో చంద్రుడు ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు అది అనపాయోగం అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ తీసుకోండి, చంద్రుడిని తీసుకోండి. ఈ చంద్రుడికి వెనక ప్రక్క అంటే 12వ స్థానంలో మనకి ఈ రవి ఉన్నట్టయితే ఇది అట్లా ఎక్కడ ఏ స్థానం తీసుకున్నా సరే ఈ రెండు ఒకటి తులిపేద్దాం. ఒకసారి తులిపేద్దాం. ఇక్కడ చంద్రుడు వచ్చాడు కదా, ఇక్కడ చంద్రుడిని పెట్టామండి. ఇక్కడ చంద్రుడిని పెడితే ఇక్కడ రవి వచ్చాడు, ఇది అనపాయోగమే. ఇక్కడ చంద్రుడిని పెట్టామండి, ఇది 12వ స్థానంలో రవి, ఇది యోగమే. ఇక్కడ చంద్రుడు, ఈ చంద్రుడిని ఇక్కడ పెట్టాం అనుకోండి, సపోజ్ ఇక్కడ చంద్రుడిని పెట్టాం, రవి కూడా ఉన్నాడు అప్పుడు అండి, రవి కూడా ఉన్నాడు, ఇది అనపాయోగమే. ఈ విధంగా ఎక్కడ రవి ఉన్నా 12 రాశుల్లో ఏ స్థానంలో ఏ రాశిలో రవి ఉన్నా చంద్రుడు ఉన్నా మీకు ఆ చంద్రుడికి 12వ స్థానంలో ఏ స్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే మనకి దాన్ని అనపాయోగము అంటారు. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి? యోగం సరేనండి, ఆ యోగం వల్ల ఆ జాతకుడికి కలిగే ఫలితం ఏంటో కూడా మనం చెప్పుకోవాలి కదా. మరి అది చెప్పుకోకపోతే వాళ్ళ యోగం ఏం చేసుకోవాలి? కానీ ఫలితం కూడా చెప్తే ఓహో ఇది అనుభవంలో ఉంటుంది అనేటటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ జాతకుడికి మంచి గుణం ఉంటుంది, ఔదార్యం, ఎవరు ఏదైనా కాదనలేకపోవటం, తన చేతనైనటువంటి సహాయం చేయటం, కొన్ని సందర్భాల్లో కూడా తనకి ఈ కొన్ని ఇబ్బంది అయినా సరే తన ఇబ్బందిని తను భరించడానికి సిద్ధపడి ఎదరవారికి సహాయపడటం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మంచి గుణాలన్నీ కూడా ఈ అనపాయోగం వల్ల ఏర్పడుతూ ఉంటాయని మనకి పరాశరుల వారే తెలియజేశారు. కాబట్టి ఈ అనపాయోగం ఉన్నటువంటి వారందరూ కూడా మీ జాతకాల్లో ఉందేమో చూసుకోండి. అలాగే మన జ్యోతిష్ మిత్రులు కూడా ఈ అనపాయోగం గురించి వినే ఉంటారు. కొత్త విషయమే కాదు, పరాశరుల వారు ఎన్నో వేల సంవత్సరాల కింద చెప్పినటువంటిది. ఒకవేళ మనం బై ఓవర్ సీట్ మనం చదివి ఉండకపోవచ్చు, ఒకవేళ చదివినా మర్చిపోయి ఉండవచ్చు. కాబట్టి మరొకసారి దీన్ని జ్ఞప్తికి తెచ్చుకొని మరి నీ జాతకంలో ఇది ఉందనే ఈ యోగం ఉంటుందని కంగారు పడకు అని చెప్పి మనం చెప్పడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. శుభం.